నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఆస్తి మూరడు, అప్పు బారడు. ఇది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్న ప్రభుత్వాల మాటలు ఎలా ఉన్నా తెలుగు కుటుంబాలు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నాయి. వ్యాపారం, వ్యవసాయం అన్న తేడా లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం ఎంతో కొంత అప్పుల్లోనే ఉన్నాయి. రైతు కుటుంబాల పరిస్థితి మరింత దారుణం. దేశంలో ఆస్తులు, రుణాలకు సంబంధించిన లెక్కలపై జాతీయ స్థాయిలో కేంద్రం చేపట్టిన నమూనా సర్వే తేల్చిన కఠోర వాస్తవాలు ఇవి. 2012-13 సంవత్సరంలో మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఈ సర్వే తెలుగు కుటుంబాల అప్పుల లెక్కలు తేల్చింది. ఆంధ్ర, తెలంగాణ రైతుల దుస్థితి కళ్లకు కట్టింది. అప్పుల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్న ఆంధ్ర, తెలంగాణ. రుణాల ఊబిలో కూరుకుపోయిన తెలుగు కుటుంబాలు. తెలుగు రైతుల ఇక్కట్లు వివరించిన జాతీయ సర్వే. తెలుగు రాష్ట్రాల కుటుంబాలు అప్పుల ఊబిలో అల్లాడుతున్నాయి. దేశంలో అన్ని రంగాలు కలిపి చూసినా కేవలం వ్యవసాయ రంగం మాత్రమే పరిశీలించినా తెలుగు కుటుంబాలకే అత్యధికంగా అప్పులున్నట్లు 70వ జాతీయ నమూనా సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా రుణభారం అధికంగా ఉన్న గ్రామీణ కుటుంబాల్లో తెలంగాణ రైతు కుటుంబాలే అత్యధిక శాతమున్నాయని సర్వేలో తేటతెల్లమైంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 కుటుంబాలకు సగటున 694 రైతు కుటుంబాలు నగదు అప్పుగా తీసుకున్నాయి. తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబానికి సగటున 68,485 రూపాయలు అప్పుంది. మరే రంగానికి చెందిన కుటుంబాలకు ఇంత అప్పు లేదు. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా వంటి చోట్ల కూడా రైతు కుటుంబాలకు సగటు నగదు అప్పు తెలంగాణలో ఉన్న దాంట్లో సగం కూడా లేదు. ఈరోజు రైతాంగం వ్యవసాయ పంటలు పండిస్తూ 183 మంది అప్పుల ఊబిలో ఉన్నారు. ఒకవైపు దేశంలో అన్ని రకాల సరుకుల రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. పిల్లల యొక్క చదువులకి, వైద్య ఖర్చులకు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు అప్పులను తీర్చలేకపోతూ ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి అప్పును కూడా తీర్చలేక అదే అప్పుని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవటం ద్వారా మరింత వడ్డీతోటి భారం ఎక్కువవుతూ ఉన్నది. దేశంలోనే సగటు అప్పు ఎక్కువ ఉన్న కుటుంబాల శాతంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి చూసినా తెలంగాణలో 59.1% కుటుంబాలకు అప్పులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా 69.4%గా తేలింది. ఆంధ్రప్రదేశ్లోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితులేమీ లేవు. ఏపీలో వ్యక్తుల ఆస్తులు నేల మీద ఉంటే అప్పులు కొండ మీద పేరుకుంటున్నాయి. ఏటా పెరిగిపోతున్న రుణభారం అన్నదాత వెన్ను విరుస్తోంది. పల్లెల్లో రైతు పరిస్థితికి, పట్టణాల్లో సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ల పరిస్థితి ఏమాత్రం భిన్నంగా లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 54.1% మందికి అప్పులున్నాయి. ఎక్కడ ఏ క్రాప్ ఎక్కువ పడుతుంది, ఎక్కడ తక్కువ పడుతుంది, ఇదంతా కూడా గవర్నమెంట్ వారు లెక్కల ద్వారా రైతులకు ఇదిగో మిరప తోటలు ఎక్కువ పడ్డాయి, లేకపోతే పొగాకు ఎక్కువ పడింది, పత్తి ఎక్కువ పడింది, రైతులకు చెప్పి క్రాప్ నియంత్రణ పద్ధతులతో మరి చేయగలిగినప్పుడు వ్యవసాయం కొంచెం లాభసాటిగా ఉంటుంది. అలాగే దాంతోపాటు ఈరోజు చదువు, మరి వైద్యం చాలా ఖరీదైనది. మరి దానికి ఎంత ఒక 10 ఎకరాల రైతు అందులో వచ్చిన పంటతో ఆ రెండు పూర్తి చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఖర్చులు పెరిగిపోయిన దృష్ట్యా
మరి అప్పులు చేయాల్సిన పరిస్థితి తప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతంలోని రైతు కుటుంబాల్లో 62.8% మంది అప్పు చేస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లో 69.4% మంది అప్పుల్లో కూరుకుపోయారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్న వారి పరిస్థితి ఇలానే ఉంది. వీరిలో ఆంధ్రప్రదేశ్లో 47.1% మందికి, తెలంగాణలో 47.9% మందికి అప్పులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ కానీ చూసినప్పుడు అప్పుల ఊబిలో ఎక్కువ భాగం రైతాంగమే కూరుకుపోయారు. ఒక సందర్భంలో చెప్పాలంటే దేశవ్యాప్తమైనటువంటి సరాసరి చూసుకున్న దానికంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైతుల యొక్క అప్పుల ఊబి భారం పెరిగిపోయింది. 80% పైగా రైతులు అప్పుల ఊబిలో ఉన్నారు. ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ పంటలకు మద్దతు ధరలు మాత్రం పెరగట్లేదు. వీటన్నిటి రీత్యా కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయి కష్టాల పాలైపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్యల పాలవుతున్నారు. అంచేత ప్రభుత్వాలు రైతాంగం యొక్క దుస్థితి మీద అధ్యయనం చేయించడమే కాదు, స్వామినాథన్ కమిషన్ లాంటి వాళ్ళు చేసినటువంటి సిఫార్సుల్ని అమలు చేయటం ద్వారా ఈ స్థితి నుంచి బయటపడేలాగా చేయాలి. గ్రామీణంలోనే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ ఇవే అప్పుల తిప్పలు. ఆంధ్రప్రదేశ్ పట్టణాల్లో సొంతంగా వ్యాపారం చేసుకునే వారిలో 51.3% మంది, ఇతర వృత్తుల్లో ఉన్న వారిలో 25.9% మంది రుణాల్లో ఉన్నారు. తెలంగాణ పట్టణాల్లోని రైతు కుటుంబాల్లో 38.9%, ఇతర వృత్తుల్లో ఉన్న వారిలో 26.8% కుటుంబాలకు అప్పులున్నాయి. పట్టణ ప్రాంతాల అప్పుల్లో కేరళ 47%తో మొదటి స్థానంలో ఉంటే తరువాత స్థానాల్లో పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్, తెలంగాణ ఉన్నాయి. చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా లేని విధంగా, అంటే ఇప్పుడు మన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తీసుకున్నా సరే, అక్కడ భూమి కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళన్నా అయి ఉండాలి, లేకపోతే వచ్చే 2 సంవత్సరాల కాలంలో మీరు సిగ్నిఫికెంట్గా వ్యవసాయం నుంచి ఆదాయం తీసుకుని వ్యవసాయం మీద ఆధారపడతారు అని మీరు కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకొని దాని ఆధారంగానే మీరు భూమి కొనుక్కోగలుగుతారు. కానీ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో ఇలా భూమి కొనుక్కునే వాళ్ళ మీద కూడా రెస్ట్రిక్షన్ లేకపోవడం వల్ల భూమి అంతా కూడా వ్యవసాయం చేయని వాళ్ళ చేతుల్లోకి వెళుతుంది. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కౌలుకు తీసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే కౌలుకు తీసుకుంటున్నారో కౌలు ధర కూడా పెరుగుతుంది. ఆస్తి లేకుండా అప్పుల పాలవుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. జాతీయ స్థాయి అప్పుల చిట్టాలో గ్రామీణుల రుణాల విషయంలో దేశవ్యాప్తంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ వెన్నంటే నిలిచింది. పట్టణ ప్రాంతాల అప్పుల విషయంలో సగటున కేరళ 47%తో మొదటి స్థానంలో ఉండగా 39.8%తో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అప్పుల లెక్కల్లో దూసుకుపోయిన తెలుగు రాష్ట్రాలు ఆస్తుల విషయంలో మాత్రం వెనుకబడ్డాయి. సగటు ఆస్తుల లెక్కలు తీస్తే ఆంధ్రప్రదేశ్ 16 స్థానంలోనూ, తెలంగాణ 12వ స్థానంలోనూ నిలిచాయి. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో గృహస్థు సగటు ఆస్తి విలువ 4.12 లక్షల రూపాయలుగా ఉంటే పట్టణాల్లో ఆ విలువ 9.91 లక్షలుగా ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబం సగటు ఆస్తి విలువ 6.37 లక్షలు, పట్టణాల్లో 18.43 లక్షలుంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ఆస్తి విలువ పరిశీలిస్తే అత్యధికంగా ఢిల్లీ గ్రామీణ కుటుంబ ఆస్తి విలువ 1.11 కోట్ల రూపాయలుగా తేలింది. 46.16 లక్షలతో హర్యానా, 42.95 లక్షలతో పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో దేశంలోకెల్లా ఆస్తికి అత్యధిక విలువతో చండీగఢ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్కో కుటుంబ ఆస్తి సగటు విలువ 94.25 లక్షలు. మరే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని కుటుంబాలకున్న ఆస్తి విలువ ఇందులో సగం కూడా లేదు. రెండో స్థానంలో మహారాష్ట్ర పట్టణ ప్రాంతాల కుటుంబ ఆస్తి సగటు విలువ 43.37 లక్షలుగా నమోదైంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబ సగటు ఆస్తి విలువ 6.37 లక్షలుంటే పట్టణాల్లో 18.43 లక్షలు ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణుల్లో కుటుంబ ఆస్తి విలువ సగటున 4.11 లక్షలు, పట్టణాల్లో 9.90 లక్షలుంది. బ్యాంకు ఖాతాలు తెరిచిన గ్రామీణ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో 75.1%, తెలంగాణలో 73.7% ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో 81.8%, తెలంగాణలో 82.3% కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. తపాలా ఖాతాల విషయంలో మాత్రం
పట్టణాలు చాలా వెనుకబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణుల్లో 22.8% మందికి తపాలా ఖాతాలుంటే పట్టణాల్లో తపాలా ఖాతాలు ఉన్నవారు కేవలం 13.4% మంది మాత్రమే. తెలంగాణలో ప్రతి 1000 కుటుంబాల్లో 40కి మాత్రమే తపాలా ఖాతాలున్నాయి. రైతులు స్వల్పకాలిక ఉత్పత్తులు సాధించడం కోసం అవసరమయ్యే పనిముట్లు, తదితర అవసరాలకు కావలసిన మొత్తాలు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా సరైన సమయాల్లో అందించడానికి ఉద్దేశించిన కిసాన్ క్రెడిట్ కార్డులైతే తెలంగాణలో ప్రతి 1000 కుటుంబాల్లో 2 కుటుంబాలకే ఉన్నాయి. కిసాన్ కార్డులు లేకపోవటం వల్ల స్వల్పకాలిక మొత్తాలు సరైన సమయంలో అందక తెలంగాణ రైతులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆస్తులు, అప్పుల వివరాలు మాత్రమే కాకుండా ఈ సర్వే అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి తెచ్చింది. వాటి ప్రకారం తెలుగువారికి భూమి, బంగారం మీద పెట్టుబడి పెట్టడంపై ఆసక్తి ఎక్కువ. దేశవ్యాప్తంగా కుటుంబాలకున్న బంగారు ఆభరణాల్ని పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ధగధగా మెరిశాయి. జాతీయ స్థాయి గ్రామీణంలో సగటున 82.2%, పట్టణాల్లో 81.1% కుటుంబాలకు నగలుంటే ఇంతకన్నా చాలా ఎక్కువగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉన్నాయి. గ్రామీణంలో కర్ణాటకలో 94%, తమిళనాడులో 91.6%, తెలంగాణలో 90% కుటుంబాలకు బంగారు నగలున్నట్లు తేలింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కొంత వెనుకబడింది. ఇక్కడ జాతీయ సగటు కన్నా తక్కువగా 82% కుటుంబాలకు మాత్రమే నగలున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కేరళ కుటుంబాల్లో 91.3%, తమిళనాడులో 89.4%, కర్ణాటకలో 87.8%, తెలంగాణ 87.7% కుటుంబాలకు నగలున్నాయి. బంగారు నగలున్న కుటుంబాల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో 3వ స్థానంలో, పట్టణాల్లో 4వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో 82%, పట్టణ ప్రాంతాల్లో 81.1% మందికి బంగారు నగలున్నాయి. ఈ సర్వేను 2012 జూన్ 30 నాటికి ఉన్న లెక్కల ఆధారంగా ప్రకటించారు. అప్పటికి తెలంగాణ ఏర్పడినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాల వివరాలతో ఇప్పుడు ప్రత్యేకంగా ప్రకటించారు. ఏమైంది ఈ దేశానికి? ఓవైపు పొగ, మరోవైపు దుమ్ము. సినిమా ప్రారంభం ముందు వచ్చే ఈ ప్రకటనే ఇప్పుడు మన దేశ పరిస్థితికి సరిపోయేలా ఉంది. కమ్మేస్తున్న కాలుష్య భూతాన్ని కళ్లకు కడుతోంది. అభివృద్ధిలో పోటీ పడాల్సిన భారతావని ఇప్పుడు కాలుష్యంలో చైనాను అధిగమించింది. ప్రపంచంలోనే కాలుష్య కూపంలో కూరుకుపోతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. అభివృద్ధిలో పరుగులు తీస్తున్న భారత్ కాలుష్యంలోనూ అదే స్థాయిలో దూసుకెళ్లటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వాతావరణ కాలుష్యం ఒక్క మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచమే అభివృద్ధా లేక వాతావరణమా అనే సవాల్ ముందుంది. అభివృద్ధి ప్రయాణంలో పర్యావరణాన్నే పణంగా పెట్టాలా? వృద్ధి రేటు పెంచే ప్రయత్నంలో భవిష్యత్ తరాలకు బతుకే లేకుండా చేయాలా? ఈ ప్రశ్నలు పట్టించుకొని ప్రపంచ దేశాలు ప్రకృతిని పణంగా పెట్టి ప్రగతి ప్రయాణం సాగిస్తున్నాయి. అందరి ఆకాంక్ష అభివృద్ధి కావాలని. కానీ ఎంతటి మూల్యానికి? చైనాను అధిగమించిన భారత్ శరవేగంగా భారత నగరాల పరుగులు. వెనుకడుగు వేస్తున్న చైనా మహానగరాలు. ఇదంతా ఆర్థిక అభివృద్ధిలో భారత్ సాధించిన పురోగతి కాదు. చైనాలోని ఆర్థిక మందగమన పరిస్థితులు ఆసరాగా చేసుకుని భారత్ నగరాలు సాధించిన ప్రగతి అంతకన్నా కాదు. భారతావనిపై కమ్ముకుంటున్న కాలుష్య భూతం తీవ్రత చాటి చెబుతున్న వాస్తవాలివి. కాలుష్యానికి పర్యాయ పదంలా మారిన చైనానే భారత్ అధిగమించింది. 2015లో శతాబ్దంలోనే భారత్లోనే అధిక కాలుష్యం నమోదైనట్లు గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనం ముంచుకొస్తున్న ముప్పును కళ్లకు కడుతోంది. భారత్, చైనాలు కాలుష్యంలో పోటీ పడుతున్నట్లు నాసా ఉపగ్రహం ఇచ్చిన సమాచారం స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణకు డ్రాగన్ ప్రణాళికలు ఫలితాన్నిస్తుంటే మనం మాత్రం ఇంకా ప్రణాళిక రచనా స్థాయిలో ఉన్నాం. 2011 నుంచి చైనాలో అనేక ప్రాంతాల్లో కాలుష్యం తగ్గుముఖం పడుతుంటే మన దేశంలో మాత్రం భారీగా పెరిగిపోయింది. ఏకంగా శతాబ్దంలో 2015 అత్యంత కాలుష్యమైన ఏడాదిగా గుర్తింపు సాధించింది.
2011 వరకు చైనా, భారత్లో నువ్వా నేనా అంటూ ప్రయాణం సాగించాయి. అడ్డు అదుపు లేకుండా శిలాజ ఇంధనాలు వినియోగిస్తూ కాలుష్యం వెదజల్లాయి. ఆ సమయంలోనే భారత్ కంటే చైనానే ముందుంది. కాలుష్య విధ్వంసంతో కళ్లు తెరిచిన చైనా 2013లో జాతీయ కాలుష్య కార్యాచరణ ప్రణాళిక పేరుతో నియంత్రణ చర్యలు చేపట్టింది. గాలిలో ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రావిన్సుల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకుంది. పకడ్బందీ కార్యాచరణతో 2014తో పోల్చితే 2015 వచ్చేసరికి 15% కాలుష్యం తగ్గినట్లు గ్రీన్పీస్ అధ్యయనంలో తేలింది. చైనా కాలుష్య ప్రమాణాలు తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసింది. పర్యావరణ హిత విద్యుదుత్పత్తిపై లక్ష్యాలు నిర్దేశించుకుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. కాలుష్యంలో ప్రధాన భూమిక పోషిస్తున్న పారిశ్రామిక వాడలు సహా ఇతర ప్రాంతాల్లో బొగ్గు వాడకం క్రమంగా తగ్గించేసింది. చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు చైనాలో పూర్తిగా కాలుష్యం తగ్గనప్పటికీ కొంతమేరకు నియంత్రణలోకొచ్చింది. కాలుష్య నియంత్రణలో చైనా పురోగతి సాధిస్తుంటే భారత్ మాత్రం కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. చైనాలో 25% జనాభాకు సరిపడేలా 1500 కాలుష్య అధ్యయన కేంద్రాలు పనిచేస్తుంటే మన దగ్గర 39 మాత్రమే ఉన్నాయి. కాలుష్య కార్ఖానాలుగా మారిన నగరాల్లో కనీసం అధ్యయన కేంద్రాలకే దిక్కులేదు. గ్రీన్పీస్ పరిశీలన ప్రకారం తూర్పు, మధ్య చైనాలో కాలుష్యం తగ్గుముఖం పడితే ఉత్తర భారతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. 2005 వరకు ఉపగ్రహ చిత్రాలు పరిశీలిస్తే తూర్పు చైనా కన్నా భారత్లో కాలుష్యం తక్కువగా ఉంది. తర్వాత దశాబ్ద కాలంగా సగటున 2% కాలుష్యం పెరుగుతూ 2015లో చైనాను అధిగమించింది. చైనా మాత్రమే కాదు, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి కోసం పరితపిస్తున్న దేశాలు కాలుష్య నియంత్రణ కోసం ప్రణాళికలతో అడుగులు వేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు చైనా 2030 ప్రధాన, 2017 మధ్యకాలిక లక్ష్యంతో అడుగులు వేస్తోంది. కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు 2012నే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ఫలితాలు చేరని క్షేత్రస్థాయి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 2020 లక్ష్యంతో ఐరోపా కూటమి కాలుష్య నియంత్రణ ప్రణాళికలు అమల్లోకి పెట్టింది. 2010 నుంచి 2015 PM 2.5 స్థాయి పరిశీలిస్తే చైనాలో 17%, అమెరికాలో 15%, ఐరోపా కూటమిలో 20% తగ్గుదల నమోదైంది. ఎలాంటి లక్ష్యం లేకుండా సాగుతున్న భారత్లో కాలుష్యం విస్తరిస్తోంది. ఏకంగా 13% వాతావరణ కాలుష్యం పెరుగుదల నమోదైంది. భారత్లో కాలుష్యం నగరాల్లోనే విస్తృతంగా కంబిస్తోంది. ఒకప్పుడు కొన్ని మహానగరాలకే పరిమితమైన ఈ భూతం ఇప్పుడు అంతటా వ్యాపిస్తోంది. ప్రగతి రథచక్రాలుగా భావిస్తున్న కీలక నగరాలన్నీ కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఆకాశాన్నంటే భవనాలు, రివ్వురివ్వున దూసుకుపోయే వాహనాల మాటునే కాలుష్య భూతం పొంచి ఉంది. నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం, క్లోరైడ్, కాడ్మియం, పాదరసం అణువులు శరీరంలోకి వెళ్లి ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. ఆస్తమా, క్షయతో పాటు క్యాన్సర్ రోగాలు కొనితేస్తున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్కు వాయు కాలుష్యమే ప్రధాన కారణమనే అంతర్జాతీయ క్యాన్సర్ సంస్థ అధ్యయనాలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. పొగాకు, అతినీల లోహిత కిరణాల్లో ఉండే క్యాన్సర్ కారక కార్సినోజెన్లు ట్రాఫిక్, పరిశ్రమల నుంచి వెలువడే దుమ్ము, ధూళిలో ఉండడం వాస్తవాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. అయినా ప్రభుత్వాలు మాత్రం కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ పట్టీ పట్టని తనంతోనే దేశంలో పీల్చే గాలి గరళంగా మారిపోయింది. వాతావరణ కాలుష్యానికి భారత్ పుట్టినిల్లుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోని అత్యధిక వాతావరణ కాలుష్యం ఉన్న 20 పట్టణాల్లో 13 భారత్లో ఉన్నాయి. జాతీయ వాయు నాణ్యతా సూచీ ప్రకారం దేశంలోని 32 పట్టణాల్లో 23 జాతీయ ప్రమాణాలకు మించి 70% అధిక కాలుష్యం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. దేశంలోని అత్యధిక జనాభా జీవితకాలం 3.2 ఏళ్ల చొప్పున హరిస్తోందని బయటపడింది. అంటే వాయు కాలుష్యం 200 కోట్ల జీవిత సంవత్సరాలు మింగేస్తోంది. భారతీయుల్లో సుమారు 66 కోట్ల మంది ప్రజలు భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల కన్నా ఎక్కువగా కాలుష్యం విడుదలవుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భారత్లో వాతావరణ కాలుష్యం 5వ మృత్యుకారకంగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏటా 6,20,000 మంది ప్రాణాలు వదులుతున్నారు.
2000 సంవత్సరంలో 1,00,000 మంది ఉన్న మృతుల సంఖ్య ప్రస్తుతం 6 రెట్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వాతావరణ కాలుష్యం ప్రాణాలు తీసే తొలి 10 కారణాల్లో ఒకటిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మంది కాలుష్య ప్రభావంతో వివిధ జబ్బుల బారిన పడి తిరిగి రాని లోకాలకు వెళుతున్నారు. మారణహోమం సృష్టిస్తున్న రక్తపోటు, మధుమేహం, పొగతాగడం తరువాతి స్థానంలో కాలుష్యం చేరింది. అభివృద్ధి చెందిన ఆసియాలో మొత్తం మృతుల్లో 2 మరణాలు కాలుష్యం వల్లే జరుగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తున్నా కొండలా పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణకు ఏమాత్రం సరిపోవడం లేదు. అభివృద్ధి పేరుతో సాగుతున్న ప్రయాణం కాలుష్యం వెదజల్లుతోంది. రహదారులపై వాహనాల నియంత్రణకు ఢిల్లీలో సరి బేసి విధానం అమలు కొంతమేర ఫలితాన్నిచ్చింది. అయితే ప్రమాద ఘంటికలు మోగించిన ఢిల్లీ మాత్రమే కాదు, ఇతర మహానగరాలు, నగరాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. కానీ కనీసం కాలుష్య పరిమితి తెలుసుకునే అధ్యయనాలు లేక బాహ్య ప్రపంచానికి వాస్తవాలు వెలుగు చూడడం లేదు. కాలుష్య నియంత్రణ మండళ్లు నామమాత్రపు పాత్రకే పరిమితమయ్యాయి. వాహనాలు, కర్మాగారాలు కాలుష్యం వెదజల్లే కార్ఖానాలుగా మారిపోయినా అధికారులు అటువైపు చూసే ధైర్యం కూడా చేయడం లేదు. కాలుష్యానికి అడ్డుకట్ట వేయలేమా? కనీసం నియంత్రణ కూడా సాధ్యం కాదా అంటే అవుతుంది. కావలసిందల్లా చిత్తశుద్ధి. కాలుష్య నియంత్రణకు పూనుకుంటే ప్రగతి చక్రం ఆగిపోతుందన్న సూత్రానికి పాలకులు కట్టుబడి ఉన్నంత వరకు పరిస్థితి అదుపులోకి తేవడం కష్టం. ప్రస్తుత కాలుష్య నియంత్రణ నిబంధనల్లో సంస్కరణలు తెస్తే ప్రజల ఆరోగ్యం మెరుగుపడి దేశ అభివృద్ధి పెరుగుదలకు బాటలు పడుతుంది. అంతంత మాత్రంగా ఉన్న కాలుష్య నియంత్రణపై పర్యవేక్షణ మెరుగుపడాలి. అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి. కాలుష్య నిబంధనలు కఠినతరం చేస్తూనే కాలుష్యం తగ్గించే సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి. కాలుష్యం వెదజల్లుతున్న బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలపై ఇప్పటికే కేంద్రం దృష్టి సారించినా ఇందుకు మరింత ప్రాధాన్యం కల్పించాలి. అభివృద్ధి అంటే జనానికి ఉపయోగపడాలి. ప్రాణాలు పణంగా పెట్టి సాధించే అభివృద్ధే కాదు. భూమి ఉంది నేటి తరాల కోసమే కాదు, రేపటి తరం ఇక్కడే జీవించాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న భారత్ ఈ విషయంపై దృష్టి సారించాలి. అభివృద్ధి ప్రణాళికల్లో పర్యావరణానికి ప్రాధాన్యం కల్పించాలి. భారత్కు మాత్రమే ఇది పరిమితం కాదు. ఇప్పటికే భూమిని కాలుష్యకూపంగా మార్చిన అగ్రరాజ్యాలకు ఇది వర్తిస్తుంది. పాపం మరొకరి నెత్తిన నెట్టి చేతులు దులుపుకునే దేశాలు వాస్తవాలు తెలుసుకున్నప్పుడే కాలుష్యాన్ని అరికట్టగలం, నిజమైన అభివృద్ధిని సాధించగలం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.